2.66 లక్షల మంది వాలంటీర్లని నడి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలానే ఏపీ బ్యావరేజెస్లో ఉండే 15,000 మంది ఉద్యోగులను తీసేశారు. స్పెషలిస్ట్ డాక్టర్స్ని తీసేశారు. తాజాగా ఎంపీహెచ్డబ్ల్యూసీని తీసేస్తా ఉన్నారు. అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్స్, ప్రధానంగా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా తీసేస్తా ఉన్నారు. మన శాసన మండలిలో కూడా అడిగిన సమాధానానికి అవును తీసేస్తున్నామనే సమాధానం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సుమారుగా ఇప్పటికే 3.5 లక్షల మందిని వరకు కూడా నడి రోడ్డు మీద ప్రభుత్వంలో ఏదో ఒక విధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరినీ కూడా కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సుమారుగా 3.5 లక్షల మందిని రకరకాల కారణాలతో వేధించి వారందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏ విధంగా ప్రజలకి మీరు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్తించకపోగా వారు ఏదో ఒక చిన్న చిన్న బతుకుతా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరినీ మోసం చేసి ఏ విధంగా మీరు మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళగలరు అని మీకు తెలియజేస్తా ఉన్నాను.